ఏదైతే గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడ వెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్ స్నేహ బ్లాక్ అది కూడా ఒక్కసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము, ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా, రోజులు అన్నీ ఒకలా ఉండవు. ఈరోజు అదే బ్లాక్కి మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు మమ్మల్ని? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట, ఈ బ్లాక్లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను. అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు జైలుకి సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ముందుంటాం. ఇంకొక విషయం చెప్పాలండి, లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా 11 నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే. 11 నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే. రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్ట్రీమ్ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం, అన్నీ కూడా క్లియర్ కట్గా జరుగుతున్నాయి. నాకేం వినిపించట్లేదు. అవును, మర్చిపోయాను. యాక్చువల్గా లాస్ట్ 4 years నుంచి కూడా క్షమాభిక్ష అన్నది లేదు, పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది. ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు, 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చినాడు ఆయన. 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి, నాకు క్షమాభిక్ష రాలేదు, మీరు ఏదైనా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు. దానిటి గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మేమందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్లైట్లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటనైజ్ చేయాలి. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. పెరోల్కి సంబంధించి ఇంతకుముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు, తర్వాత ఎన్నిసార్లు పెరోల్కి మీద బయటికి వెళ్ళినా. కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల్ మీద కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లోని గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియజెప్పుకుంటున్నాను. ఆగస్ట్ 15కి ఇంకా ఫైల్ రన్నింగ్లో ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ October 2 అనుకుంటున్నా. గవర్నమెంట్ మనకు దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇద్దరు అమ్మాయిలది కదా, ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయ్యింది, వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎక్కడ ఏం జరిగినా పోలీసులు చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు. పోలీసులు వితిన్ 48 అవర్స్లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే వితిన్ 1 వీక్లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు 3-4 నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు. కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్కి నేను రెడీ అని చెప్తున్నా. ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు, ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు
ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రపన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించిన కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులివింద కిందకి కింద మచ్చని తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి. ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే. నంద్యాల వెళ్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత మనం విండుకొండ వెళ్తానన్నారు, వెళ్ళాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు, వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డివేట్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారు అని అంటున్నాడో ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమి జరగవు. అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏకపాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే. ఆయన భద్రత ఎక్కడ కుదించాం, మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టడం అంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర స్కార్సిటీ దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి. దేనికి రక్షణ? ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారేమని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు. దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? దీని ఏమంటారంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారియే ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్. కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అడగండి మీరు. అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ. ఆయన దగ్గర సంథింగ్ ఇంకొకటి ఏదో ఒక 2 వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే. ఆయన ఫీల్ అయిపోతున్నాడు. చుట్టూ కనిపించకపోయేసరికి, పోలీసులు కనిపించకపోయేసరికి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే. హండ్రెడ్కి ఫోన్ చేస్తే కాల్ కనెక్ట్ కావట్లేదా? ఎప్పుడండి? ఒకసారి మా వాళ్ళు టెక్నికల్ టీంని పెట్టి నేను ఒకసారి చెక్ చేయిస్తానండి. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండదు. ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయేమో ఒకసారి నేను చెక్ చేయిస్తాను. ఒకసారి అదేనండి, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందేమో డెఫినెట్గా చేయిస్తాం. అంటే క్వాలిఫికేషన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు క్వాలిఫికేషన్ వాళ్ళకి. 2019 నుంచి 2024 వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. అది 2014 నుంచి 19 మధ్యలోనే పోలీసుల రిక్రూట్మెంట్ అనేది జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేదానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మీరు చెప్పాలి దిశ చట్టం ఉందో లేదో. మేం తీసేయలేదండి బాబు, అసలు చట్టమే లేదు, మేము తీసేయడం ఏంటి? బోర్డులు మార్చేస్తాం. దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి, రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది.
రాగానే ముందు వాళ్ళ బొమ్మలు తీసి వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు, అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా. మేము ప్రజాధనాన్ని వృధా చేయడానికి కాదు, స్లోగా అన్నీ చేస్తాం. దిశ పోలీస్ స్టేషన్స్ కూడా మార్పు చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు ఎలా ఉండేదో మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. దిశ చట్టం అని చెప్పి ఒక పెద్ద డ్రామా నడిపాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. డ్రామా నడిపాడు, నిజంగా చెప్పాలంటే డ్రామా నడిపాడు. ఈ రోజుకి కూడా చాలామంది ఏమంటారంటే నా దగ్గరికి వచ్చి దిశ స్టేషన్లో కేసు పెట్టామండి అంటారు. అది యాక్చువల్గా మహిళా పోలీస్ స్టేషన్. ఆ దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు, దిశ పోలీసులు ఎందుకు? దానికి మళ్ళీ సపరేట్ ప్యాటర్న్. మహిళా పోలీస్ స్టేషన్లేనండి, ఇంతకుముందు మేము మార్చేది కొత్తగా లేదు. మహిళా పోలీస్ స్టేషన్లు ఇంతకుముందు కూడా అదే మహిళా పోలీస్ స్టేషన్లు కొనసాగిస్తాం. బోర్డులు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తామండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది, దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయాలంతే. నిజంగా 53 రోజులు అలాంటి బ్లాక్లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యామండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు, అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా అబాండాలేసి 53 రోజులు ఆయన్ని ఇంతకు చెప్పాలంటే ఒక మానసికంగా కృంగదీసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఏదంటారు కదా, వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది. ఏంటండి ఎందుకండి ఊరుకోండి. అమ్మ కంప్లైంట్లు వచ్చినా ప్రాపర్గా రియాక్ట్ అవుతారు. ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు పోలీస్ సిస్టమ్ వేరు, ఇప్పుడు పోలీస్ సిస్టమ్ వేరు. ఇంతవరకు పోలీస్ సిస్టంలో మీరు అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ 2 months నుంచి మీరు పోలీసులను అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తున్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ఫిర్యాదు అందుకునేటట్టుగానే ఉంటుంది. ఎక్కడైనా అటువంటి పరిస్థితులు లేకపోతే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాలు మార్పు అండి, 2 నెలలు ఎలా మారిపోద్ది? కొంచెం టైం తీసుకుందాం, కానీ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. మాకు అంటే మంచి రోజులు బ్యారక్ సిద్ధం చేస్తే వాళ్ళకి మంచి రోజులు ఎలా అవుతాయండి? బ్యారక్ అలాగే ఉండాలి, తప్పు చేసిన వాడు లోపలికి వెళ్ళాలి. సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్కి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఫ్కి, ప్రిజన్ కేఫ్కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యేగా బుచ్చ చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, ముఖ్యంగా మా హోమ్ సెక్రటరీ జైల్ ఐజీ మన విశ్వజ్యోతి గారికి, అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి, అదేవిధంగా రవికృష్ణ గారికి, అందరికీ మన శేషారావు గారికి, ఎక్స్ఎమ్మెల్యే శేషారావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ సెంట్రల్ ప్రిజన్ అన్నది విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రిజన్స్ ఆధ్వర్యంలో నడవబడుతున్నాయి. అందులో కూడా ప్రిజన్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్గా ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ని బ్యాంకులో వేయటం, కొంత అమౌంట్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. దీనిలో భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయడానికి ఈ జైలు శాఖ అన్నది జైల్లో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది, సెంట్రల్ జైల్స్ 2 ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ మనకి 3483 మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారు అంటే ఓవరాల్గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1200 యాక్చువల్గా కెపాసిటీ, ఇప్పుడు 1250 మెంబర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్, ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు.
అంటే ఇందులోని మేజర్గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్న దానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్ మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూడటం జరిగింది. విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర 376 మంది గాంజా కేసు